ఉపాధ్యాయ శాసనమండలి ఎన్నికల్లో మరి ఉపాధ్యాయుల తీర్పు, మరి దాంతోపాటు ఉపాధ్యాయులతో పాటు ప్రైవేటు విద్యా సంస్థలున్న ఉపాధ్యాయులు కూడా దీంట్లో మరి ఓటర్లుగా ఉంటూ మరి వారి తీర్పును చూస్తూ ఉంటే కూటమి అభ్యర్థికి సుమారుగా 30% ఓట్లు, సుమారుగా మిగతా ఇద్దరు అభ్యర్థులు చూస్తే 70% ఓట్లు వచ్చాయి. అంటే కూటమి అభ్యర్థికి కేవలం పోలేని ఓట్లలో 30% మించి ఓట్లు పడలేని పరిస్థితి ఈరోజు ఏర్పడింది. దీన్ని బట్టి చూస్తూ ఉంటే కూటమి ప్రభుత్వం ఈ 9 నెలల కాలంలో, కేవలం 9 నెలల కాలంలోనే ఇంత వ్యతిరేకతను తెచ్చుకొని ప్రజల నుంచి ఉపాధ్యాయుల ద్వారా వచ్చిన తీర్పు అంటే సుమారుగా ప్రజల తాలూకా తీర్పు కూడా ఆ రకంగా ఉన్నదనే భావన పూర్తిగా కనపడతా ఉంది. దీంట్లో స్పష్టత వస్తూ ఉంది. ఓ పక్క మీరు ఎన్నికల్లో ఉపాధ్యాయులకు అనేక హామీలు ఇచ్చారు. ఓ పక్క హామీలు 1వ తారీఖున జీతాలు ఇస్తామని చెప్పారు. ఒక్క నెల ఏమి ఇచ్చారు, ఇప్పటి వరకు ఎప్పుడు కూడా 1వ తారీఖు జీతాలు ఇచ్చిన పోపం లేదు. ఇక రెండోది, సుమారుగా వారి తాలూకా ఇష్యూస్ చూస్తూ ఉంటే ఓ పక్క ఓపీఎస్ జీపీఎస్ మీద రివ్యూ చేస్తా ఉన్నారు. ఈ రోజు వరకు అలాంటి కార్యక్రమం ఏమీ లేదు. పిఆర్సీ మీరు చేస్తామన్నారు. ఆల్రెడీ పిఆర్సీ కమిషన్ చైర్మన్ని మా ప్రభుత్వంలో నియమించిన, గత ప్రభుత్వంలో నియమించిన చైర్మన్ని వెలగొట్టే కార్యక్రమం చేశారు. కనీసం చైర్మన్ కూడా నియమించే పరిస్థితి లేదు. సుమారుగా ఒక 30,000 కోట్ల రూపాయలు మాకు తెలిసి సుమారుగా మరి ఉద్యోగస్తులకి మీరు అనేక రకాలైన బకాయిలు ఉన్నాయి. ఎక్కడా కూడా బడ్జెట్లో ఎక్కడా దాని గురించి ప్రస్తావించే పరిస్థితి లేదు. ఇదే కాదు, ఓ పక్క నుంచి కాంట్రాక్ట్ ఉద్యోగులు తొలగిస్తామంటున్నారు. ఓ పక్క నుంచి గత ప్రభుత్వంలో కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేసే ప్రక్రియని గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే సుమారు 3,000 మందికి ఆనాడు మేము లెటర్లు కూడా ఇచ్చాం. ఈనాడు సుమారు ఇంకొక 7,000 మంది దాకా ఉండిపోయారు. కనీసం వారి గురించి ఎక్కడా కూడా మీరు అతిగతి లేదు. ఓ పక్క నుంచి తొలగించే కార్యక్రమాలు చేస్తున్నారు ఉద్యోగస్తులు. ఓ పక్క అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులకి, కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకి సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్పారు ఎన్నికల్లో. ఆ కార్యక్రమం లేదు. అంటే మీరు ఏవైతే ఎన్నికల్లో హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా మీరు మోసపూరితమైన హామీలు ఇచ్చి కేవలం అధికారం కోసం మీరు మాయ మాటలు చెప్పిన ఈ ప్రభుత్వానికి మరి ఉపాధ్యాయులందరూ కూడా ఈ ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటి తీర్పునిచ్చారు. ఇది ఉపాధ్యాయుల తీర్పే కాదు, ఇవాళ ఈ రాష్ట్రంలో ప్రజలందరూ తీర్పు కూడా అదే కనబడతా ఉంది. ఎందుకంటే మీరు ఉపాధ్యాయ ఎన్నికల్లో మీ కూటమి ప్రభుత్వం పూర్తిగా భుజాన్ని వేసుకొని సాక్షాత్తు మీ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారు కూటమి అభ్యర్థిని కూర్చోబెట్టుకొని మరి పూర్తిగా మీ పార్లమెంట్ సభ్యుల్ని, మీ శాసనసభ్యుల్ని పెట్టుకొని మా అభ్యర్థిని గెలిపించండి అని చెప్పి మీరు పత్రికా సమావేశం ఏర్పాటు చేసి చెప్పారు. ఇదే కాదు, మీ శాసనసభ్యులు ప్రతి దగ్గర హై స్కూల్స్కి వెళ్ళారు, ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళారు. వాళ్ళు గదమాయించి మీరు ఓటు వేయాలని చెప్పి వాళ్ళు గదమాయించారు. ఓ పక్క శాసనసభ్యులు ఓ పక్క సమావేశాలు పెట్టారు. ఎట్టి పరిస్థితిలో కూటమి అభ్యర్థికి ఓటు వేయాలి అని చెప్పి మీరు చెప్పారు. ఇంకా కాదనకుండా మా సాక్షాత్తు మా మంత్రివర్యులు అయితే, మా స్థానిక మంత్రివర్యులు ఇంకా వారు ఏదో గిఫ్ట్లు తాయిలాలు కూడా మరి ఓ పక్క నుంచి పత్రికల్లో చూసాం, గిఫ్ట్లు తాయిలాలు కూడా పంచారు. కానీ ఎక్కడా కూడా మరి స్వయం కూటమి అభ్యర్థికి 30% మించి ఓట్లు రాలని పరిస్థితి. ఎందుకంటే 3 అభ్యర్థులు పోటీ చేస్తే 2 అభ్యర్థులకి సుమారు 70% ఓట్లు వచ్చాయి. కేవలం కూటమి అభ్యర్థికి 30% ఓట్లు మాత్రమే వచ్చే పరిస్థితి ఈరోజు కనపడతా ఉంది. ఇక తగుదమ్మా అని చెప్పి మరి నేను ఎక్కడో చూస్తాను ఇప్పుడే సాయంకాలం, మరి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు చెప్తా ఉన్నారు, మేము కూటమి అభ్యర్థిని ఎవరిని ప్రకటించలేదు, మేము ఎవరికి మద్దతు ఇవ్వలేదని చెప్పి. చాలా హాస్యాస్పదం. అంటే ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేమా, మనం ఏం చెప్పినా ప్రజలు నమ్ముతారా? కేవలం ఎన్నికల్లో మోసపోతున్న హామీలు ఇచ్చేసాం కదా, అది అమ్మే మళ్ళీ ప్రజల్లో అధికారం వచ్చింది, అలాంటి మాటలే చెప్పేద్దాం, మన దగ్గర టీవీలు ఛానళ్ళు ఉన్నాయి కదా అని చెప్పే మాటలు. ఇంకా సాక్షాత్తు మా శ్రీకాకుళం జిల్లా మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారు చూశాను, ఆయన ఇంకా మొన్న అడుగు ముందుకేసి మా చంద్రబాబు నాయుడు గారు గెలిచిన అభ్యర్థి కూడా మా అభ్యర్థి అని చెప్పి మాకు చెప్పి మేమే ఓట్లేయమని చెప్పాం, మేము ఎవరిని అభ్యర్థిని ప్రకటించలేదని చెప్తున్నారు. అసలు ఎలా మాట్లాడగలుగుతున్నారు మీరు? ప్రజాస్వామ్యబద్ధంగా మీరు గెలిచిన మంత్రులు, శాసనసభ్యులు, మీ పార్లమెంట్ సభ్యులు, మీరందరూ కూడా సమావేశాలు పెట్టి
మీరు అభ్యర్థిని గమనించండి, మా కూటమి పరిపాలన చూడండి, 9 నెలలు మా పరిపాలన చూసి ఓటేయండి అని చెప్పి మీరు అడిగిన మీరు ఇవాళ మేము అభ్యర్థినే ప్రకటించలేదు, మా అభ్యర్థి లేడు అని మీరు ఇవాళ చెప్తా ఉంటే, ఇవాళ ఓ పక్క పత్రికలు, టీవీలు, సోషల్ మీడియాలో ఇవాళ ఉత్తరాంధ్ర నుంచి కూటమి ప్రభుత్వం పతనం కౌంటడౌన్ మొదలైందని చెప్తా ఉంటే మీరు దాన్ని తట్టుకోలేకపోతున్నారు. ప్రజలు అప్పుడే గమనించారు, మన మోసపూరితమైన హామీలను గమనించారు. ఏదైతే మనం చెప్పిన మోసపూరితమైన హామీలు సూపర్ 6 ఉన్నాయో ప్రతి హామీ కూడా మోసపూరితమైన హామీ అని ప్రజలు గమనించారు. ఇవాళ మీ పరిపాలన 9 నెలల కాలంగా కేవలం రెడ్ బుక్ పరిపాలన సాగుతుంది తప్ప ఇంకో పరిపాలన సాగించే పరిస్థితి లేదు. సంక్షేమ కార్యక్రమాలు లేవు, అభివృద్ధి కార్యక్రమాలు లేవు. బూటకు బడ్జెట్ పెట్టారు, మీ పరిపాలన బూటకు పరిపాలన అని చెప్పి ఇవాళ ఉపాధ్యాయులే పూర్తిగా ఉపాధ్యాయులు. ఈ రాష్ట్రంలో ఇంకా 2 పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. దాంట్లో ఎన్నో రకాల దౌర్జన్యాలు చేశారు, పోలింగ్ బూతుల్లోకి వెళ్ళిపోయారు. పక్క నుంచి డబ్బును విపరీతంగా వెదజల్లారు, ఈ పక్క సమావేశాలు పెట్టారు, శాసనసభ్యులు సమావేశాలు పెట్టారు. ఇక్కడ వచ్చి మా అభ్యర్థి అసలు మేము ఎవరిని ప్రకటించలేదని చెప్తున్నారు. దీన్ని ఏమంటారు? ఈ కార్యక్రమాన్ని ఏమంటారు? ఇంకా మిమ్మల్ని పెట్టుకొని మాకు ఓటేయండి అని చెప్పి సాక్షాత్ అభ్యర్థి ఇవాళ అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకొని పాంప్లెట్లు పంచుకున్నాడు మీరు చెప్తున్నా. ఇవన్నిటిని ఏమంటారు? మీరు ఎలా చెప్తున్నారు? అచ్చెన్నాయుడు గారు వచ్చి మా అభ్యర్థి లేడని ఎలా చెప్తున్నారు? అంటే గెలిచే అభ్యర్థి మీ అభ్యర్థి. ఓ పక్క ఎన్నికల రోజు పోలింగ్ రోజుని టెంట్లు వేసుకొని మీ శాసనసభ్యులు, మీ ప్రజాప్రతినిధులు, వైఎస్ఆర్ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు టెంట్లు వేసుకొని మీరు పోలింగ్ స్టేషన్ల దగ్గర మీరు ఉండి ఓట్లేయండి అని చెప్తే ఉపాధ్యాయులు కేవలం 9 నెలల కాలంలో మీ పరిపాలన చూసి, ముఖ్యంగా సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న విద్యా సంస్కరణల్ని తిలోదకాలు ఇచ్చి ఇవాళ పూర్తిగా విద్యని కేవలం ప్రైవేటు పరం చేసే ప్రక్రియను కూడా ఇవాళ ఉపాధ్యాయులు పూర్తిగా తిరస్కరించారు. మీ తాలూకా తీసుకున్న నిర్ణయాలను తిరస్కరించారు. ఈ 9 నెలల కాలాన్ని మీ పరిపాలనని ఈ ప్రభుత్వం తిరస్కరించారు, ప్రజలు తిరస్కరించారని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదని చెప్తా ఉన్నాను. ఇవాళ అచ్చెన్నాయుడు గారి మాటలు కానీ లేదు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారు వచ్చి మా అభ్యర్థి లేడని చెప్పడం చూస్తూ ఉంటే చాలా విచారకరం, చాలా దురదృష్టకరం. అంటే అధికారాన్ని కోల్పోతున్నామనే భయం అప్పుడే మొదలైంది. అధికారం మా నుంచి ప్రజల్లో వ్యతిరేకత మొదలైపోయిందనే విషయాన్ని మీలో కనపడతా ఉంది. అంతేగాని మీ ఓటమి అంగీకరించలేకపోయారు. మీరు మా అభ్యర్థి ఓటమి చెందాడు, ప్రజలు తీర్పునిచ్చారు అని అంగీకరించలేకపోయారు. మీరు కేవలం ఇలాంటి మాటలతో మీరు ప్రజలు మభ్యపెట్టలేరు. మీ ఓటమి ఉత్తరాంధ్ర నుంచే కూటమి ప్రభుత్వం తాలూకా పతనం మొదలైందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. రాబోయే కాలంలో మీ ప్రజలు మీ తాలూకా మీరిచ్చిన హామీలు, మీరిచ్చిన బూటకు హామీలు, మీరిచ్చిన తప్పుడు వాగ్దానాలు అన్ని ప్రజల ముందు ప్రజా కోర్టులో మీకు శిక్ష తప్పదు అని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.